నమస్తే అండి. కథల నేస్తానికి స్వాగతం. ఈరోజు మనము ప్రముఖ రచయిత్రి శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారు రచించిన జ్యోతి అనే కథను ముగింపు భాగం వినేద్దామండి. ఇక కథలోనికి వెళ్ళిపోదామా అండి. ఆ రోజు రాత్రి జ్యోతికి కంటి మీద కునికే లేదు. పెంతలి ప్లాను ఇప్పుడు అర్థమవుతోంది. దిక్కులేని దానికి బుద్ధి లేని వాడికి కట్టబెట్టి జీతాలు లేని నౌకర్లుగా ఎల్లకాలం చేసుకోవాలనుకుంటోంది కాబోలు. తన కంఠంలో ప్రాణముండగా ఈ పెళ్లికి ఒప్పుకోదు. దామోదరం చిన్నపిల్లలు పగలు చూస్తే జడుసుకోవాలి. రాత్రిపూట కలత నిద్రపోయే దామోదరం, పిన్ని చుట్టూ గీత చుట్టూ చేతులు నలుపుకుంటూ తిరిగే దామోదరం, భగవాన్, నాకిప్పటికీ అమ్మని దూరం చేసిన శిక్ష చాలదా? నీకు తృప్తి లేదా అని ఏడవడం ప్రారంభించింది. ఇది వరకు కాస్త ఏ దుఃఖం కలిగినా తలదాచుకుని ఏడవడానికి తల్లి హృదయం ఉండేది. ఇప్పుడేవీ లేదు. జ్యోతి రాత్రి పొద్దుపోయే వరకు చాలాసేపు ఏడుస్తూనే ఉంది. రాత్రి పేపరు దిద్దుకుని పడుకోబోయే ముందు ఇంకా అవుట్ హౌస్లో లైటు వెలగడం చూసి ప్రసాదరావు గారు వచ్చి జ్యోతిని పిలిచారు. నిద్ర పట్టలేదు బాబాయ్ అంది జ్యోతి తలుపు తీస్తూ. అలాగైతే నా గదిలో కూర్చో, పుస్తకాలున్నాయి, ఇస్తాను. జ్యోతిని తీసుకొచ్చి గదిలో కూర్చోపెట్టి ఆయన మళ్ళీ పేపర్లు దిద్దుకోవడం ప్రారంభించారు. జ్యోతికి ఆయనతో దామోదరం విషయం చెప్పాలని ఎంత అనిపించినా చెప్పలేకపోయింది. కానీ తన కంఠంలో ప్రాణముండగా అతని చేసుకోదు. అది మటుకు నిజం. నిశ్చయం చేసుకుంది. సారథి ఎందుకో ఈ మధ్య అంతగా ఇంటికి రావటం లేదు. ఒకవేళ వచ్చినా ఎక్కువసేపు కూర్చోవటం లేదు. గీతకి 2 రోజుల నుంచి జ్వరం వస్తోంది. సారథి వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు. వచ్చినప్పుడు జ్యోతి విశాల పిలవటంతో నీళ్లు తీసుకెళ్లి ఇచ్చింది. అలా ఉన్నారేం మీరు? ఒంట్లో బాగోలేదా? కిందటిసారి తను చూసినప్పటికీ ఇప్పటికీ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న తేడా చూసి ఆశ్చర్యపోతూ అడిగేశాడు సారథి. విశాల మొహం కుంచుకుపోయింది. చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే జ్వరం కూడా ఉన్నట్టుంది. ఏది చూడనివ్వండి. సారథి చెయ్యి చాచాడు. ఏం లేదు, బాగానే ఉన్నాను. ఒకసారి పినతల్లి వైపు చూసి వెళ్ళిపోబోయింది. అదేమిటి? ఆయన చూస్తానంటే బుద్ధి లేదు? విశాల మందలించింది. సారథి థర్మామీటర్తో చూశాడు. 102 జ్వరముంది. చూశారా? నాకప్పుడే అనుమానం తగిలింది. జాగ్రత్త, ఊళ్ళో బాగా జ్వరాలున్నాయి. ఎక్కువ తిరగకుండా రెస్ట్ తీసుకోండి అని బ్యాగ్లో గోళీలు తీసి ఇచ్చి వెళ్ళిపోయాడు. బాగుంది. వచ్చింది నన్ను చూడడానికి, వైద్యం జరిగింది నీకు, వెటకారంగా అంది గీత. అయినా అదేమిటి? పొగరు కాకపోతే అతను పిలుస్తుంటే వెళ్ళిపోతావేం? అంత అతిబుద్ధిమంతురాలు అనిపించుకోవాలనా? అంది విశాల. జ్యోతి తల తిప్పేసుకుని కన్నీళ్లు ఆపుకుంటూ వచ్చేసింది. అడుగడుక్కు ఎలా మాట్లాడతారు వాళ్ళు? తనంటే ఎందుకంత లోకువా? దిక్కులేనిదని కాబోలు. సారథి ఇచ్చిన గోళీలతో మర్నాటికి జ్వరం జారిపోయింది. ఒళ్ళు నొప్పులు కూడా తగ్గిపోయినాయి. అలాగే నీరసంతో ఆ రోజు వంట చేసింది. గీత విశాల బజారుకు వెళ్లారు. 2 రోజుల తర్వాత గీత పుట్టినరోజు. ఆ పుట్టినరోజు నాడే అందరికీ సారథి గీతను చేసుకోబోతున్నట్టు, తనని దామోదరం చేసుకోబోతున్నట్టు అందరికీ చెప్తుందట. ఆ రోజే లగ్నాలు కూడా నిశ్చయం చేసేస్తారట. దామోదరం మాట గుర్తొస్తేనే జ్యోతి ఒంట్లో రక్తం నీళ్లుగా మారుతోంది. ఎలాగో సాయంకాలపు వంట పూర్తి చేసి వచ్చి అవుట్ హౌసులో కూలబడింది. బయట ఆకాశమంతా మేఘావృతమైంది. వానని ఇప్పట్లో రానివ్వను అన్నట్టు గాలి జోరుగా వీస్తూ మేఘాలను చెల్లాచెదురు చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఇలా ఒంటరిగా ఒక్క నిమిషం నిలబడితే చాలు తల్లి జ్ఞాపకం పిచ్చిదాన్ని చేస్తుంది. కూర్చున్న జ్యోతి లేచి వచ్చి కిటికీ దగ్గర నిలబడింది. పల్లెటూళ్ళలో ఎంత బాగుండేది. దారిద్ర్యంలో కూడా సుఖంగా గడిపిన రోజులవి. తనసలు తల్లిని ఇక్కడికి తీసుకురాకుండా ఉంటే ఆవిడ మరికొన్ని రోజులు బ్రతికేదేమో. తనే ప్రాణాలు తీసి బలవంతంగా తీసుకొచ్చింది. వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఆవిడ నిశ్చింతగా నిద్రపోలేదు. దీనికంతటికీ కారణం తన మొండి పట్టుదలేనన్న సంగతి గుర్తుకొచ్చి కుమిలిపోసాగింది. అమ్మా, ఎక్కడున్నావమ్మా? నువ్వు లేని ప్రపంచం నాకెంత శూన్యంగా ఉంది. పిన్ని నాకు దామోదరంతో పెళ్లి చేసి నా జీవితం మరింత నరకం చేయడానికి కంకణం కట్టుకుంది. కిటికీ చువ్వలకి తల ఆంచుకుని చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ
తల్లికి మానసికంగా తన ఆవేదనను తెలియబరుచుకోసాగింది. ఇంతలో ఎవరో లోపలికి వచ్చిన శబ్దం వినిపించింది. బాబాయ్ కావచ్చు. బాబాయి తప్ప ఇంకిప్పుడెవరొస్తారింకా? ఆయనకి ఏడుస్తున్న తన మొహం చూపించడం ఇష్టం లేక ఇంకా అలాగే ఉండిపోయి ఉబుకుతున్న కన్నీళ్లని నిగ్రహించుకోసాగింది. జ్యోతి అస్పష్టంగా అంటూ బలంగా ఉన్న 2 చేతులు జ్యోతిని తన వైపు తీసుకుని తలని గుండెల మీద ఆంచుకున్నాయి. ఏదో చెప్పాలని, ఏడుపు ఆపుకోవాలని చూసిన జ్యోతి ప్రయత్నం వ్యర్థం కాగా మరింత పొర్లుకొచ్చింది. విశాలంగా ఉన్న ఆ ఛాతీ మీద తల ఆంచుకుంటే కళ్ళు మూసుకుని ఉన్న జ్యోతికి అచ్చు తల్లి దగ్గరే ఉన్నట్టనిపించింది. పినతండ్రికి దామోదరం సంగతి చెప్పాలని నిశ్చయించుకుంటూ, బాబాయ్, ఆ దామోదరాన్ని నేను చేసుకోను. అంతకంటే చచ్చిపోవడం హాయి. మీ దగ్గర ఎప్పటికీ వంట చేస్తూ ఉండిపోతాను. పెళ్లి వద్దు నాకు. నువ్వు పిన్నికి చెప్పు అంది వెక్కిళ్ల మధ్య. బాబాయి ఏం సమాధానం చెప్పలేదు. జ్యోతి కొంచెం సేపు ఆగి మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. ఇందాక సారథి వచ్చినప్పుడు కూడా అంది, ఆయనంతటా ఆయన అడిగి మందిచ్చి వెళ్లారని, గీతా పిన్ని తర్వాత ఎన్ని మాటలన్నారని, నేనేదో కావాలని ఆయన్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నానని వాళ్ల అనుమానం. నాకలాంటిదేమీ లేదు. జ్యోతి భుజాల చుట్టూ ఉన్న చేతులు మరింత బిగిసి ఇంకొంచెం దగ్గరికి లాక్కున్నాయి. దామోదరాన్ని పెళ్లి చేసుకోనని నువ్వు చెప్పు. చెప్పవు. జన్మలో ఇంకో సహాయం అడగను నిన్ను. ఎంతసేపటికి ప్రసాదరావు పలకకపోవటం, తనని దగ్గరకు తీసుకోవడంలో కూడా ఏదో మార్పు అప్పటికి గమనించిన జ్యోతి తలెత్తుతూ అడగబోయి ఆగిపోయింది. ఏడుపుతో ఎర్రబడిన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. మీరా అంది గుండెల మీద చెయ్యి వేసుకోబోతూ. జ్యోతి కళ్ళల్లోకి పరీక్షగా చూస్తూ అన్నాడు సారథి. మీరు జ్యోతికి నోట్లోంచి మాట రాలేదు. అతని చేతుల మధ్య నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేసింది. సారథి క్షణంసేపు వదిలినట్టే వదిలి మళ్లీ దగ్గరికి లాక్కున్నాడు. ఈ రోజుతో ఈ మధ్య తరచుగా అతనిని వేధిస్తున్న సమస్యకి సమాధానం స్పష్టంగా తెలిసిపోయింది. కళ్ల ముందు అంతా ఇంతా అణుచుకుని ఉన్న అనుమానపు తెరలు తెగి క్రింద పడిపోయినాయి. ఇంతకు ముందు నేను ఫలానా అని తెలియకుండా దగ్గరికి వచ్చావు. నేనిప్పుడు ఫలానా అని తెలుసుకుంటూ దగ్గరికి తీసుకుంటున్నాను. జ్యోతి తలని గుండెలకి ఆంచుకుంటూ అన్నాడు. మీరు ఇంకా ఏదో చెప్పాలనే ప్రయత్నం చేస్తోంది. జ్యోతి, నా అన్నవాళ్లు లేని ఒంటరితనం ఎంత భయంకరమైనదో నాకు తెలుసు. నేను కూడా కొన్ని సంవత్సరాలు అనుభవించాను. ఉదయం ఇక్కడ స్టెతస్కోపు మర్చిపోయి వెళ్ళాను. అది ఇంటికి వెళ్తూ తీసుకువెళ్లాలని వచ్చాను. ఇంట్లో ఎవరూ లేరు. నీ జ్వరం ఎలా ఉందో ఒకసారి చూసి కనుక్కుని పోదామని ఇటు వచ్చాను. ఇంత పెద్ద ఇంట్లో ఓ మూలగా ఈ చిన్న గదిలో నువ్వు ఏడుస్తూ కనిపించడం చూసి నిజంగా సారథి ఆగిపోయాడు. ఇంతలో బయట నుంచి జ్యోతి, ఓ జ్యోతి, ఇల్లంతా ఇలా బార్లా తలుపులు తీసి ఎక్కడే నువ్వు అంటూ విశాల గొంతు వినిపించింది. ఉలికిపడ్డ సారథి జ్యోతి నుదురు మీద ముద్దు పెట్టుకుంటూ, నేనున్నాను నీకు, అది మర్చిపోకు అని చెప్పాడు. ఈ లోపలే విశాల లోపలికి వచ్చింది. గదిలో బాగా చీకటి ఆవరించుకుంది. అయినా లైటు వేయలేదు. చీకట్లో కూర్చుని ఏం చేస్తున్నట్టు? వాకిట్లో సారథి కారు చూసిందావిడ. సరిగ్గా ఆవిడ ఊహ నిజమైంది. సారథి చీకట్లో అవుట్ హౌసులో జ్యోతి దగ్గరున్నాడు. నా స్టెతస్కోపు ఉదయం మర్చిపోయాను. దానికోసం వచ్చి జ్యోతికి ఎలా ఉందో చూసి పోదామని వచ్చాను అన్నాడతను ఏమాత్రం తొణుకు లేకుండా. విశాల లోపలికి వచ్చేసరికి జ్యోతిని వదిలేసి చాలా దూరంలో నిలబడ్డాడు. జ్యోతి భయంగా క్రిందకు చూస్తుండిపోయింది. జ్వరం తగ్గిందా మరి? పర్వాలేదు. ఈ పూట భోజనం చెయ్యొద్దు. నేను చెప్పిన ఆ మందు వేసుకోవడం మర్చిపోకండి. వస్తాను. సారథి బయటకొచ్చేశాడు. ఆ వెనకాలే వచ్చేస్తున్న విశాల వెనక్కు తిరిగి జ్యోతి వైపు విషపు చూపొకటి విసిరి వెళ్ళిపోయింది. జరిగిందానికి సారథి వెళ్ళిపోయిన తరువాత విశాల ఏమీ అనకపోవడం చూసి జ్యోతికి ఆశ్చర్యమనిపించింది. పడుకోబోతుండగా ఆవిడే అవుట్ హౌస్కి వచ్చి స్టూలు లాక్కుని కూర్చుని, మందు వేసుకున్నావా అని ఆ మాట ఈ మాట అడిగి, తీరా వెళ్లబోయే ముందు దామోదరం చాలా తొందరపడుతున్నాడని, 1 వారం రోజుల్లో లగ్నం చూసి పెళ్లి చేసేస్తానని చెప్పి వెళ్ళిపోయింది. జ్యోతికి 2 కారణాల వల్ల రాత్రి నిద్రపట్టలేదు. 1 సారథి ప్రవర్తన, అతని మాటలు. 2
పెంతల్లి అతి క్రూరంగా విధించబోతున్న పెళ్లి అనే రూపంలో ఈ శిక్ష. పోనీ ఈ ఇంట్లోంచి ఎక్కడికైనా వెళ్ళిపోతే? ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంది తను? ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అనుకునేది బయట బ్రతకడానికి కాదు, చచ్చిపోవడానికి. చావు ఎలా దొరుకుతుందో వెతకడానికి. పల్లెటూళ్ళలో లాగా ఇక్కడ బావులు చెరువులు లేవు. అవి తప్ప ప్రాణాలు తీసే వస్తువులేవి జ్యోతికి తెలియవు. పోనీ ఇక్కడే ఏ చీరతోనైనా ఉరివేసుకుంటే? ఊహు, అది చాలాసేపు పడుతుంది. క్షణంలో ప్రాణం పోయే మార్గం కావాలి. ఎలా? ఏ విధంగా? బ్రతుకుంటే దామోదరం భార్య కాక తప్పదు. పిన్ని చేతుల్లోంచి తప్పించుకోవాలనుకోవడం అంత వెర్రితనం ఇంకోటి ఏదీ లేదు. మృత్యువు తప్ప తనకి మరో మార్గం లేదు. మనసు రాయి చేసుకున్న జ్యోతి మంచం మీద నుంచి లేచి దొడ్డిపై ఉన్న చిన్న గేటు తెరుచుకుని చీకటిగా ఉన్న సందులో నుంచి నడిచి బయటకొచ్చేసింది. వీధులు దాటుతోంది, మలుపులు తిరుగుతోంది. మనసులో సంఘర్షణ బయలుదేరింది. అర్ధరాత్రి వేళ నిద్రపోతున్న ఈ నగరం ఎంత అద్భుతంగా ఉంది. ఎలాగైనా బ్రతికే ఉపాయం చూడమని మనసు పీడించసాగింది. వద్దు, బ్రతికితే నరకం చూడడం తప్ప ఇంకేం దొరకదు. తనకి భగవంతుడు జీవితాన్నిచ్చింది బ్రతకడానికి గాని బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి కాదు. కోపంతో అరిచింది మనసు. నోర్ముయి, నువ్వు చెప్పే ఆ భగవంతుడే నన్నిలా అర్ధరాత్రి వేళ చావును ఎత్తుక్కోమని బయటకు పంపించాడు. మనసు నోరు మూసుకుంది. కార్ల రద్దీ తగ్గిపోయింది. అప్పుడప్పుడు చెదురుముదురుగా ఒకటి అరా వస్తున్నాయి. ఎదురుగా వస్తున్న లారీ కింద పడాలని నిశ్చయించుకుని ఒకసారి కళ్ళు మూసుకుంది జ్యోతి. మళ్ళీ కళ్ళు తెరిచే లోపల అది వెళ్ళిపోయింది. ఇంకోసారి దాదాపు కారు కిందకు వెళ్ళిపోయాననుకుంది. ట్యాక్సీ అది. ట్యాక్సీ డ్రైవరు తెలివిగా బ్రేకులు వేసి కారు తప్పించి ఆపి కిటికీలోంచి తల బయటపెట్టి తాగావా అని తిట్టి వెళ్ళిపోయాడు. దూరం నుంచి ఇది గమనించిన ఒక రౌడీ జ్యోతి వెంట పడ్డాడు. మొదట తన లోకంలో తనున్న జ్యోతి వెనక వెనక వస్తున్న వాడిని గమనించలేదు. ప్రియతమా, ఓ పయనమయ్యే నా ప్రియతమా, వెనుతిరిగి నన్ను చూడుమా. వాడు పాట లంకించుకుని కొద్దిగా మీసం దువ్వి చేతులు చాచాడు. వాడిని చూచిన జ్యోతి వేగంగా నడవసాగింది. వాడు కూడా నడక త్వరితం చేశాడు. భగవాన్, ఈసారి రాబోయే కారు నా ప్రాణం తీయకపోతే వీడి చేతుల్లో నా ప్రాణం పోక తప్పదు అనుకుంది. వాడి నడక జోరయింది. దగ్గర పడుతున్నాడు. జ్యోతి సిగ్గు విడిచి పరిగెత్తడం ప్రారంభించింది. వాడు కూడా పరుగు లంకించుకున్నాడు. జ్యోతి వీధి మలుపు తిరిగింది. 2 అంగల్లో వచ్చి వాడు అందుకునేవాడే. ఇంతలో అటువైపు నుంచి కారు వస్తుంది. జ్యోతి అనుకోకుండా భయపడి దారికి అడ్డంగా పరిగెత్తబోయి బోర్లా పడిపోయింది. కారు మీదకొచ్చేస్తుంది. అమ్మయ్యా, చచ్చిపోయాను. కళ్ళు మూసేసుకుంది. తర్వాత ఏం జరిగింది ఇక తెలియదు. స్పృహ కోల్పోయింది. కారు సడన్ బ్రేకుతో కీచుమంటూ దగ్గరగా వచ్చి జ్యోతికి వెంట్రుక వాసి దూరంలో ఆగిపోయింది. కారులోంచి తిట్టుకుంటూ దిగిన డ్రైవర్ వచ్చి బోర్లా పడిపోయిన జ్యోతిని చూసి ఆశ్చర్యపోయి 2 చేతులతోనూ ఎత్తి కారులో వేసుకుని వెళ్ళిపోయాడు. జ్యోతికి మళ్లీ మెలకువ వచ్చేసరికి తనెక్కడుందో తెలియలేదు. బతికున్నట్టు మటుకు స్పష్టంగా తెలుస్తోంది. గదంతా ఏదో మందువాసన కొడుతోంది. బహుశా హాస్పిటల్లో కావచ్చు, లేదా పిన్నివాళ్ళ అవుట్ హౌస్ ఏమో. పరీక్షగా చూసిన తర్వాత కాదని తేలింది. మరెక్కడున్నట్టు? జ్యోతి ఆలోచించే లోపలే ఎదురుగుండా కనిపిస్తున్న స్ప్రింగ్ డోర్ తెరుచుకుని సారథి లోపలికి వచ్చాడు. జ్యోతి కళ్ళు వెడల్పైనాయి. ఎలా ఉంది అన్నాడతను. మీరు తను సారథి దగ్గరికి ఎలా వచ్చింది? ఈ రోజు క్షణంలో నా చేతుల్లో చావు తప్పింది. ఆ వేళలో మీరు ఎక్కడి నుండి వస్తున్నారో నేను తెలుసుకోవచ్చా అన్నాడతను సీరియస్గా. అర్ధరాత్రి వేళ ఏదో అర్జెంటు కేసు చూసుకుని ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఎవరో తెల్లటి బట్టల్లో ఉన్న వ్యక్తి దూరం నుండి పరిగెత్తుకుని రావటం, రోడ్డు క్రాస్ చేయబోయి చీర అడ్డుపడి కారు కింద పడిపోవడం అతను చూశాడు. ఆ వ్యక్తి జ్యోతి అని క్రిందికి దిగినప్పుడు తెలిసే వరకు అతని ఆశ్చర్యానికి అంతులేకపోయింది. మీకిష్టం లేకపోతే చెప్పక్కర్లేదులేండి. నేనింతవరకు మీ ఇంటికి ఫోన్ చేయలేదు. మీరు ఏ కారణం మీద బయటకు వచ్చేశారో అలా రావటం, ఇంట్లో తెలియపరచడం అనేది మీ క్షేమానికి మంచిదో అవునో కాదో నాకర్థం కాలేదు. అందుకని ఊరుకున్నాను. సాయంత్రం అంత ఆప్యాయంగా మాట్లాడిన సారథేనా ఈ సారథి? జ్యోతికి ఆశ్చర్యంతో పాటు ఏడుపు కూడా వచ్చింది. సారథి సాన్నిధ్యంలో ఉన్నాను అనే సంతోషం
క్షణం క్రితం కలిగిందల్లా గాలిలో కలిసిపోయింది. సారథి జ్యోతి వైపు ఉన్న బీరువాలో ఏవో మందులు చూస్తూ, ఏదైనా ఎవరినైనా కలుసుకోవాలంటే రాత్రిపూట అంత క్షేమం కాదని మీకెందుకు తెలియలేదు? ఒకవేళ వెళ్ళినా మళ్ళీ మీరు ఇంటికి సరిగ్గా చేరారో లేదో చూడడం వాళ్ళ విధి కదా. జ్యోతికి అతను చెప్తున్నదేమిటో అర్థం కాలేదు. ఇంతకీ ఇప్పుడు ఇంటికి ఫోన్ చేయాలా అక్కర్లేదా? అతని కంఠంలో విసుగు స్పష్టంగా కనిపిస్తోంది. వద్దు, ఎలాగో అంది జ్యోతి. సారథి చివ్వున వెనక్కి తిరిగాడు. ఏం? కారణం ఏమిటి? మీరు మళ్ళీ ఏమీ ఎరుగని దానిలా ఆ అవుట్ హౌస్లో పడుకోవచ్చని అనుకుంటున్నారేమో. అది 2 రోజుల వరకు అసంభవం అని చెప్తున్నాను. పోనీ వాళ్ళు కాకపోతే ఇంకెవరైనా ఉండొచ్చుగా. వాళ్ళకి ఫోన్ లేకపోతే అడ్రస్ చెప్పండి, నౌకర్ని పంపిస్తాను, సూటిగా జ్యోతి మొహంలోకి చూస్తూ అన్నాడు. మీరు అనేదేమిటో నాకు అర్థం కావటం లేదు. మీరు ఇంత రాత్రివేళ ఎక్కడి నుండి వస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఊహిద్దామన్నా చేత కావటం లేదు, కటువుగా అన్నాడు సారథి. భగవాన్, మీరు పొరబడుతున్నారు, జ్యోతి చెప్పడం ప్రారంభించింది. నేను చచ్చిపోవాలని బయటకొచ్చాను. నాకీ ప్రపంచంలో మా అమ్మ తప్ప ఎవరూ లేరు. అమ్మ పోయిన క్షణం నుంచి నాకీ లోకం శూన్యంగానే కనిపిస్తోంది. ఇందాక మీరు వెళ్ళిపోయిన తర్వాత పిన్ని నా దగ్గరకు వచ్చి వారం రోజుల్లో దామోదరంకు నిన్నిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నానని చెప్పింది. నాకు నిద్ర పట్టలేదు. అతన్ని పెళ్లి చేసుకునే కంటే చావడం మంచిదనిపించింది. అంతే, లేచి బయటకొచ్చేశాను. ఎక్కడా ఏ రోడ్డు మీద తిరిగానో నాకు తెలియదు. ఇంతలో ఒక రౌడీ నా వెంటపడ్డాడు. అది నేనే ఊహించని ప్రమాదం. అతని బారి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు. భయమేసింది. ఇంతలో దూరంగా కారు కనిపించింది. మనసు రాయి చేసుకుని బతకాలని ఆశ కొన ఊపిరితో ఏడుస్తుంటే దాన్ని బలవంతంగా చంపేసి కారు క్రింద పడ్డాను. అది మీ కారని నాకు తెలియదు. మధ్య మధ్య సారథి వంకే చూస్తూ దుప్పటి అంచు మిలిపెడుతూ అంది. చాలాసేపు మంచం దగ్గరగా ప్యాంటు జోబుల్లో చేతులు పెట్టుకుని జ్యోతి వైపు చూస్తూ నిలబడిపోయాడు సారథి. నన్ను మీరు నమ్మడం లేదులా ఉంది. భగవంతుడు సాక్షిగా మా అమ్మ మీద ఒట్టు వేసుకుని మరీ చెప్తున్నాను. నేను ఇల్లు వదిలి బయటికి రావటంలో చచ్చిపోదామనే ఉద్దేశం తప్ప ఇంకొకటి లేనేలేదు అంది పసిపిల్లల. సారథి హఠాత్తుగా ప్యాంటు జోబులోంచి చెయ్యి తీసి జ్యోతి వైపు చూస్తూ, నమ్ముతాను జ్యోతి, నువ్వు చెప్పిన ప్రతి అక్షరం నమ్ముతాను అన్నాడు. సారథి జాచిన చెయ్యి అందుకోకుండానే, సాయంత్రం మీరు నేను నీకున్నాను అన్నారు. అది కూడా అంతగా పట్టించుకోలేదు. కేవలం మృత్యువునే కోరుకున్నాను. చచ్చిపోవడానికి బయటకొచ్చిన నన్ను మీరు బ్రతికించారు. కాని ఎలా బ్రతకాలో నాకు తెలియడం లేదు. ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు. ఒకసారి వదిలేసి వచ్చిన తర్వాత మళ్ళీ పిన్నింట్లో అడుగు పెట్టలేను బాధగా అంది. సారథి మెల్లగా వచ్చి మంచం మీద కూర్చుని జ్యోతి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ, బలవంతంగా నేను నిన్ను బ్రతికించాను కాబట్టి బ్రతికే మార్గం కూడా నేనే చూపిస్తాను, నువ్వు భయపడకు అన్నాడు. అతనికెందుకో ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. అంటే ఎలా? సారథి వైపు కన్నార్పకుండా చూస్తూ అంది. క్షణం క్రితం అతనిలో కనిపించిన విసుగు, కఠినత్వం ఇప్పుడు ఛాయమాత్రంగా కూడా లేవు. 2 అవకాశాలు నీకిస్తున్నాను. అందులో మొదటిది, నువ్వు అంగీకరిస్తే, నేను నీకు నచ్చితే నీ గాయాలు కాస్త మానగానే వెంటనే వెళ్ళి రిజిస్ట్రార్ ఆఫీసులో మనం పెళ్లి చేసుకోవటం. అది నీకు ఇష్టం లేకపోతే రెండోది, నిన్ను నర్సింగ్ కోర్సుకు పంపిస్తాను. నువ్వు ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చి నా దగ్గర యావత్ జీవితం పర్వాలేదు అనే నమ్మకం కుదిరే వరకు నర్సుగా ఉండిపోవాలి. రెండో దానికి నీ ఇష్టం లేదు. మొదటిది కాదంటే అది ఒప్పుకున్నట్టే లెక్క. జ్యోతి మొహంలోకి వెచ్చటి ఆవిరి వచ్చింది. సారథి కళ్ళల్లోకి తన చెవుల్ని తనే నమ్మలేనట్టు చూసింది. ఏం, నీ పిన్నిని తప్పించుకుని బయటపడితే మరో చెర ఎదురైందని అనుకుంటున్నావా అన్నాడు నవ్వుతూ. లేదు లేదు, జ్యోతికి తను వింటున్నది కలో నిజమో ఇంకా అర్థం కావటం లేదు. ఒప్పుకున్నట్టేనా అని చేతివాచి చూసుకుంటూ, ఇప్పుడు 1:45 తెల్లవారి 6 గంటలకి నేను మళ్ళీ వచ్చినప్పుడు నీ అభిప్రాయం చెప్పాలి. అంతవరకు ఆలోచించుకునే గడువిస్తున్నాను అంటూ లేచి, ఇక నే వెళ్తాను, ఉదయం కాగానే విశాలమ్మగారికి ఫోన్ చేస్తాను అన్నాడు. ఏమని? నువ్వు నా దగ్గరికి వచ్చేశావని,
నేను నిన్ను శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటున్నానని. మరి గీత? సారథి క్షణంసేపు ఆగిపోయి జ్యోతి వైపు చూశాడు. గీత సంగతి మనం వదిలేద్దాం. తల్లి కూతుర్లిద్దరూ తలుచుకుంటే వాళ్ళకి నాకు మించిన వరుడే దొరుకుతాడు. అయినా నేను ఎప్పుడూ గీతను చేసుకుంటానని వాళ్లతో మాట వరుసకి కూడా అనలేదు. వాళ్ళకి మొదటి నుంచి నా మీద కంటే నా డబ్బు మీద ఎక్కువ అపేక్ష అని నాకు తెలుసు. మై గాడ్, కర్మం చాలక ఎప్పుడైనా నా డబ్బు పోతే గీత నన్ను గడ్డిపోచ క్రింద కూడా చూడదు. అది నాకు తెలుసు. మరి రేపు గీత పుట్టినరోజున పెళ్లికి లగ్నం కూడా పెట్టుకోవాలనుకుంటున్నారు అంది జ్యోతి. నన్ను అడగకుండానే? వాళ్ళంతటికీ కూడా సమర్థులే. ఆవిడ ఉద్దేశం కనిపెట్టే నేను ఆ ఇంటికి రాకపోకలు కూడా తగ్గించేశాను. సరే, అవన్నీ పోని, నువ్వు హాయిగా నిద్రపో. సారథి వంగి దుప్పటి సరిచేస్తూ అన్నాడు. కంఠం వరకు దుప్పటి కప్పి సరిచేస్తున్న అతని చేతిని గట్టిగా పట్టుకుంటూ, ఇప్పుడు నేను విన్నదంతా నిజమేనా? నేను బ్రతకవచ్చు కదూ అంది. ఆహా, ఊరికే బ్రతకడం కాదు, నిశ్చింతగా. ఈ క్షణం నుంచి నువ్వు నా కంట్రోల్లో ఉంటావు. నేను చెప్పినట్టు వినాలి. అలాగని నీ మనసు తెలియకుండా ఆజ్ఞాపించను. నీ బాధ్యత తీసుకునే ముందు నువ్వే మాటైనా సరే నా మొహం మీద చెప్పే అవకాశం కూడా నీకెప్పుడు ఉంటుందని చెప్తున్నాను అన్నాడు. జ్యోతి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. సారథి చేతిని మరింత గట్టిగా తీసుకుని దాన్ని పెనవేసుకుంటూ, ఆదరణతో కూడిన అధికారం నాకిష్టం, దాన్ని నేను ప్రేమిస్తాను అంది. సారథి సమాధానంగా జ్యోతి చేతిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. నా బాధ్యత మీకెప్పుడూ విసుగనిపించకుండా ప్రవర్తిస్తానని నేను కూడా వాగ్దానం చేస్తాను అంది. నువ్వు నాకే వాగ్దానాలు చేయనక్కర్లేదు. నా మాట వింటే చాలు. మొదటి మాట చెప్తున్నాను, ఇప్పటికీ నిద్రపో అన్నాడు నవ్వుతూ. అలాగే కాని మీరు వెళ్ళిపోతే ఇదంతా అబద్ధమైపోతుందేమోనని భయమేస్తోంది. ఏం కాదు. కాదని చెప్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. జ్యోతి తల మీద చేయి పెడుతూ అన్నాడు. సరే, నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తాను. జ్యోతి బుద్ధిమంతురాలిలా కళ్ళు మూసుకుంది. దుప్పటి సరిచేస్తున్న సారథి చటుక్కున వంగి జ్యోతి కళ్ళ మీద నుదిటి మీద ముద్దు పెట్టుకుంటూ, ఈ రోజు భగవంతుడు అయాచితంగా నాకు ప్రసాదించిన బహుమతివి నువ్వు. నిన్ను జాగ్రత్తగా చూచుకొనటం, భద్రంగా కాపాడుకోవటం నా విధి అన్నాడు. జ్యోతి పెదవుల మీద తృప్తితో నిండిన చిరునవ్వు మెరిసింది. ఇంతటితో ఈ కథ సమాప్తమండి. మరిన్ని కొత్త కథల కొరకు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.